ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఎఫ్యూఓ కంపెనీకి ఈ నెల 16న నోటీసులు జారీ చేసింది. 55 కోట్లను హెచ్ఎండిఏ కంపెనీకి బదిలీ చేసింది. ఇక ఇదే విషయంపై విచారించనుంది ఏసీబీ. ఎఫ్యూఓ కంపెనీ అధికారుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. అయితే విచారణకు హాజరయ్యేందుకు 4 వారాల గడువు కోరింది ఎఫ్యూఓ సంస్థ. అన్ని వివరాలు సక్రమంగా అందిస్తామని చెప్పింది. ఎఫ్యూఓ సంస్థ వివరణపై ఏసీబీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఫార్ములా కేసు విచారణ అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు దానికి సంబంధించి విచారణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఇప్పటికీ A1, A2, A3లను ఇప్పటికే విచారించినటువంటి ఏసీబీ అధికారులు అనంతరం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్పాన్సర్షిప్ కంపెనీ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు హెచ్ఎండిఏ జనరల్ ఫండ్ నుంచి 55 కోట్ల రూపాయలను అయితే ఇటు లండన్లోని ఎఫ్యూఓ కంపెనీకి అయితే ఇటు నిధులు బదిలీ చేసిన క్రమంలో దీనికి సంబంధించి ఈ యొక్క మొత్తం ప్రక్రియకు సంబంధించినటువంటి లావాదేవీల వివరాలను కోరుతూ అయితే ఈ నెల 16వ తేదీన మెయిల్ ద్వారా ఏసీబీ అధికారులు ఇటు ఎఫ్యూఓ కంపెనీని కోరడం జరిగింది. ఆ నోటీసులు జారీ చేసిన క్రమంలో దానిపై స్పందించినటువంటి ఎఫ్యూఓ కంపెనీ సీఈఓ అయితే ఈరోజు తిరిగి ఏసీబీ అధికారులను మరికొంత గడువు కోరుతూ కూడా రిటర్న్ మెయిల్ చేయడం జరిగింది. మరొక 4 వారాల పాటు కూడా ఇటు ఎఫ్యూఓ కంపెనీ అయితే గడువును కోరింది. దీనిపైన అయితే ఏసీబీ అధికారులు ఇప్పటికే సంతృప్తి చెందడం జరిగింది. దాంతోపాటు 4 వారాల గడువు కూడా ఇవ్వడంతో పాటు ముఖ్యంగా మొత్తం ఈ యొక్క సీజన్ 9, 10 కానీ మనం చూసుకుంటే సీజన్ 9కు సంబంధించి ఎఫ్యూఓ కంపెనీకి ఇక్కడ స్పాన్సర్గా ఉన్నటువంటి కంపెనీలు వైదొలగడానికి గల కారణాలతో పాటు అదేవిధంగా ఫార్ములా ఈ కార్ రేస్ను ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించిన క్రమంలో జరిగినటువంటి లావాదేవీలు కానీ లాభ నష్టాలు కానీ అంతేకాకుండా స్పాన్సర్షిప్గా ఉన్నటువంటి కంపెనీ వైదొలగడం, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ క్రమంలోనే ఇటు ఫార్ములా ఈ కంపెనీ కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎంఓయూల ఉల్లంఘనకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అన్ని వివరాలపై కూడా ఇటు ఐసీబీ అధికారులు అయితే వివరణ కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇచ్చిన నోటీసులపై అయితే వారం రోజుల తర్వాత ఈరోజు తిరిగి అటు ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి కంపెనీ అయితే తిరిగి రిప్లై ఇవ్వడం జరిగింది. మరొక 4 వారాల గడువు కోరిన క్రమంలో అయితే ఇటు ఎఫ్ఈఓ ఇచ్చేటువంటి ఒక వివరాల ఆధారంగా అయితే ఈ కేసును మరింత ముందుకు తీసుకుపోయింది అయితే ఇటు ఏసీబీ అధికారులు ఈ యొక్క విచారణను ముందుకు సాగిస్తున్నారు. ఇదే క్రమంలో మనం ఇప్పటికే చూడవచ్చు ప్రభుత్వం దీనిపైన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి 55 కోట్ల నిధులు ఫారెన్కు బదిలీ చేసిన క్రమంలో అయితే ఇటు ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకపోగా అప్పుడున్నటువంటి క్యాబినెట్ కానీ ఇటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏ నిబంధనలను కూడా పాటించకుండా అయితే ఇటు ఎఫ్యూఓ కంపెనీకి ఫార్వర్డ్ చేయడం అయితే కొంత ఆర్థిక నష్టం కూడా వాటిల్లింది. దీనిపై అయితే ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీనియర్ అధికారి దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన ఈడీ కూడా కేసు నమోదు చేయడంతో ఇప్పుడు ఎఫ్యూఓ కంపెనీ ఇచ్చేటువంటి నివేదికను ఆధారంగా చేసుకుని అయితే కేసును సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు అయితే ఏసీబీ అధికారులు ఇప్పటికే నోటీసులను జారీ చేయడం జరిగింది. ఇటు లండన్ కంపెనీ కావడంతో అయితే ఇటు మెయిల్ ద్వారానే ఇటు అధికారులు ఇవ్వడంతో సమాచారం ఇవ్వడంతో అయితే దానికి సంబంధించి సుమారు 8 రోజుల తర్వాత తిరిగి మెయిల్కు కూడా ఇటు వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. అదనంగా మరికొంత సమయాన్ని అయితే కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు ఫార్ములా ఈ రేస్కి సంబంధించి అయితే ఎఫ్ఈఓ కంపెనీ ఇచ్చేటువంటి ఆధారాలు అయితే రానున్న రోజుల్లో ఇటు ఈ యొక్క ఈ కార్ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి యొక్క కేసులో కీలకంగా కాబోతున్నట్టు మనకు తెలుస్తుంది. మాధురి.